నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి, రాజమండ్రి దగ్గరలో. అన్నగారు నమస్తే అండి. నమస్తే అన్న మీ పేరు ఒకసారి మీ ఫామ్ లొకేషన్ డీటెయిల్ చెప్పండి. నా పేరు వచ్చి రాజేష్ అండి. మాది రాజేష్ డైరీ ఫామ్, రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామం అండి అది. నా డైరీ ఫామ్ వచ్చి మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది, అదిగోండి ఓకే. ఆ రోడ్డు మెయిన్ రోడ్ పక్కనే నా డైరీ ఫామ్ ఉంటుందండి. ఓకే. రైతులు ఎవరన్నా వచ్చి చూసుకోవచ్చు. గేదెలు ఎప్పుడు కూడా 20 నుండి 25 గేదెలు ఉంటాయండి. ఇట్లా పాలు ఇచ్చేటివి ఉన్నాయా, ఎట్లా ప్రెగ్నెంట్ ఒక 5-6 డెలివరీ ఉన్నాయండి. ఇంకో మిగతా ఒక వారం రోజులు 10 రోజులకి ఈనే గేదెలు ఉన్నాయి నా దగ్గర. ఓకే. అలాగే ఈ లోడ్లో 2 బూరీ గేదెలు అయితే వచ్చాయి, చూపెట్టండి వీడియోలో. అన్న ఇప్పుడు ఎవరైనా రైతులు మీ ఫామ్ దగ్గరికి వస్తే ఎట్లా ఏ విధంగా ఉంటుంది ఇక్కడికి? ఫస్ట్ వాళ్ళు నచ్చితే గేదెలు తీసుకోమంటాం, నచ్చకపోతే వెళ్ళిపోండి అంటాం. వాళ్ళు వెళ్ళిపోతారు, నచ్చకపోతే మేము వెళ్ళిపోవనక్కర్లేదు. వాళ్ళు నచ్చితే తీసుకోమంటాం, చూపెడతాం. మా దగ్గర ఉన్న కాడికల్లా గేదెలు చూపెడతామండి. ఓకే. చూసుకోండి, మీరు నచ్చితే తీసుకోండి సార్, లేకపోతే లేదు సార్ అని. ఈ గేదెలు ఉన్నాయి, ఈ గేదెలు ఉన్నాయని ఇలాగా చూసుకోమంటాం గేదెలన్నీ కూడా. సో ఇప్పుడు పాలు ఇచ్చే వాటికి కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాటికి కానీ మీరు ఏం చెప్తున్నారు, ఎట్లుంది? పాలు ఇచ్చి వాటికి ప్రెగ్నెంట్ వాటికినండి. పాలు ఇచ్చి అయితే పాలు చెక్ చేసుకుంటారండి 2-3 పూటలు. 2-3 పూటల. ప్రెగ్నెంట్ అయితే ఏదన్నా మైకి ఇస్తాం అంతే అండి, గ్యారంటీ అని. ఓకే. ఈ నేషన్ గేదెకి ఇంకా గ్యారంటీ ఏంటండి, పాలు చూసుకుంటారు 3 పూటలు. 3 పూటలు పాలు చూసి తోలుకెళ్ళమంటున్నాం అంతే. అంతే 3 పూటలు చూస్తే దాని బండారం బయట పడిపోద్ది, అనేది కెపాసిటీ తెలిసిపోద్ది. ఏమేమి అందుబాటులో ఉంటాయి మీ దగ్గర ఎప్పుడు గేదెలు? బన్నీ, ముర్రా, జాబ్రాబాడి, క్రాస్ ఉంటాయండి. ఓకే. అంతే అండి. ఎట్లున్నాయి గేదెల రేట్లు, ఏమైనా తగ్గిన ఎండాకాలానికి ఇప్పటికి? ఓకే. ఏదైనా ఒక 5 ఏళ్ళు అటు ఇట్లు ఉంటది, ఏ కాలం అయినా కానీ. క్వాలిటీని బట్టి రేట్ ఉంటది. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్ గానే ఉంటదండి. ఓకే. ఈ సీజన్ లో తక్కువ ఉంటది అనేది ఏమి ఉండదు. సీజన్ ఏమి లేదు, ఇంకా ఆ సీజన్ లో ఆ రోజులు వెళ్ళిపోయి గేదెలకి. ఓకే. ఇప్పుడు ఏముండదండి, ఒక 5 ఏళ్ళు అటు ఇట్లు ఉంటది తప్ప ఎప్పుడు క్వాలిటీ అండి గేది. ఇప్పుడు ఎవరైనా రైతు స్వయంగా వస్తే, దూర ప్రాంతాల నుంచి చాలా మంది రైతులు వస్తుంటారు కదా, ఎట్లా మరి వాళ్ళు వచ్చి చూడడానికి వచ్చినప్పుడు ఎట్లా అకామిడేషన్ గానీ ఇవన్నీ ఫ్యాన్ రూమ్ అన్ని రైతుల కోసం ఇది. ఓకే. ఈ రూమ్ ఇచ్చేవండి. ఓకే. మొత్తం ఉండొచ్చు, నాకేం రెంట గంట ఏమి ఉండదండి. అలా ఫుడ్ కాడి నుంచి అన్ని మేము చూసుకుంటాం. ఓకే. అంతే అండి. రైతు వచ్చి స్వయంగా బఫెలో కండిషన్. ఇప్పుడు ఎట్లా మీ ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడెక్కడ పంపిస్తున్నారు, ఏంది ట్రాన్స్పోర్ట్ అంటే? ఒక్కొక్కరు తెలంగాణ నుంచి వస్తున్నారు, ఒక్కొక్కరు వైజాగ్ ఏరియా నుంచి వస్తున్నారు, ఒక్కొక్కరు రాయలసీమ నుంచి వస్తున్నారండి, ఒక్కొక్కరు మద్రాసు నుంచి వస్తున్నారు, వేరే వాళ్ళు బళ్ళారి ఎలాగ వస్తున్నారు, కర్ణాటక నుంచి. ఎక్కడికైనా పెడుతున్నాం, ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది. ఎక్కడికైనా పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏది లేదండి. ఎవరైనా రైతు ఇడికి వస్తే ఏమైనా బలవంతంగా ఇట్లుంటా, ఎట్లా మరి? బలవంతం ఏముంటదండి, అతను గేదె నత్తే తీసుకుంటాడు, లేకపోతే నచ్చలేదు బాబు అని వెళ్ళిపోతాడు. మా బలవంతం ఏముంటదండి, బలవంతాలు గట్ట ఉండవండి. చూసుకోవాలి అంటాం, నీకు ఏది నచ్చిందో చూసుకోవాలంటాం. అతను ఇది నచ్చింది తీయమంటే బయటికి ఇచ్చి తెచ్చి పెడతామండి, నచ్చలేదంటే అతను వెళ్ళిపోతాడండి. నార్మల్ గా మీ ఫామ్ కి ఎప్పుడైనా వస్తే మామూలుగా ధరలు ఏ విధంగా ఉంటాయి మీ దగ్గర? ఎప్పుడు ఒక ధరలు ఉండవండి, గేదెని బట్టి రేట్ ఉంటదండి. గేదెని బట్టి రేట్ 1,30,000 నుంచి నా దగ్గర 1,70,000, 1,80,000 దాకా ఉంటాయి రేట్లు. గేదె క్వాలిటీని బట్టి. పాలు కూడా అలాగే చెప్పి గ్యారంటీకి ఇస్తామండి. ఈ మా ఇంట్లో పుట్టినవి కాదు, ఇచ్చేస్తాయని గ్యారంటీ ఇచ్చే నాకు నేను పాలు చెప్పి మీకు చెప్తున్నాం. మరింత రైతుకైనా నష్టం జరిగితే తెచ్చుకుని మార్చుకుని తీసుకెళ్ళొచ్చండి. మెయింటెనెన్స్ కూడా చెయ్యాలా, చేసి దాని దగ్గర మనం ఎలా చూసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటాం అలా చూసుకుంటే ఎత్తది పాలు. చంటి పిల్లలాగా చూసుకోవాలి గేదెల్ని, చూసుకుంటే అప్పుడు పిండితాయండి పాలు. ఎట్లా దానా విషయానికి వస్తే ఏమేమి ఇస్తున్నారు మరి? దానా మేమైతే తౌడు పెడతాం, జొన్నలు ఉడకేసి పెడతాం, తెల్ల జొన్నలు. ఓకే. ఇంకా ఏం గడ్డి ఇట్లా పచ్చిగడ్డి ఎండుగడ్డి? ఇప్పుడైతే పచ్చిగడ్డి లేదండి మాకు. చూసుకోండి ఒరిగడ్డి, అదిగోండి ఒరిగడ్డి, మొత్తం ఒరిగడ్డే చూసుకోండి. మా దాంట్లో కూడా తొట్లో కూడా ఒరిగడ్డి వేసాం. ఎందుకు ఇవ్వండి పాలు? ప్రాబ్లం పట్టుకెళ్ళిన వాళ్ళల్లా అందరూ ఒకలాగే ఉండరు. ఒకళ్ళు గట్టిగా మేపుతున్నారు, ఇంకో లీటర్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. మేపలేని వాళ్ళకి తక్కువ అవుతాయి, మేపి వాళ్ళకి ఎక్కువ అవుతాయండి. ఫస్ట్ బీహార్ రోడ్ ఎలా చేస్తున్నాడు పని ఏంటి అని దగ్గర ఉండి 1 గంట కనిపెట్టుకుని ఉండాలని డైరీని వాడరు. అది సొంత మీ ఫామ్ అయితే మీరు తగిన జాగ్రత్త చూసుకుంటున్నాం కదండి. ఎక్కడ ఎత్తనాయి అక్కడ ఎత్తలేదంటే ఇక్కడ ఏమి ఉండవు. కడుపు నిండా అట్లా మేపాల, శుభ్రంగా కడగాల. 2 పూటలు కడిగి శుభ్రంగా 2 పూటలు దానా పెట్టి పచ్చగడ్డి ఎత్తే. ఇప్పుడు మీ ఫామ్ లో ఉండే ఎంత ఇస్తున్నాయి పూటకి నార్మల్ గా? మా దగ్గర 6 ఇస్తున్నాయి, 5, 6, 7 దాకా కూడా ఇచ్చి ఉన్నాయండి. రైతు దూర ప్రాంతాలు వచ్చి కొనుక్కుంటారు కదా, వాళ్ళ పేపర్లు ఇట్లా ఇస్తారా? ఇట్లా ఇస్తామండి. మొత్తం బండి దగ్గరుండి మీరే పంపిస్తారా? మేమే పంపిస్తాం సార్. సో చూసుకోవచ్చు, స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి 1 కాదు 2 కాదు 3 రోజులైనా ఉండి, సో 3 పూటలైనా మిల్క్ చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
నచ్చితేనే తీసుకోవచ్చు అంటున్నారు, లేకుంటే వెళ్ళిపోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎట్లా ఏమైనా రైతుని ఏమైనా ఇక్కడ బలవంతంగా ఇట్లా ఏముండదు? ఏం బలవంతం ఉండదండి ఇందులో, ఏదో మెయింటెనెన్స్ కోసం అంతేగాని ఇందులో ఏం కోట్లు లక్షలు సంపాదించేది ఏం ఉండదు. ఓకే, తెలుసండి, వాసిపోద్ది ఈ పని. డైరీ పంప్ పని అనేది చూడటానికి 20 గేదెలు ఉన్నాయి కదా తెగ మిగిలేద్ది అనుకుంటారు. దానాల ఖర్చులు 3 మనుషులు నెలకే ఇవన్నీ తీసి చెయ్యాలంటే వాటిని కడుపు నిండా పెట్టాలండి. ఓకే, డైలీ తాటర గడ్డి కోసుకుని రావాలా, కడుపు నిండా మేపాలి. వాటికి వాసిపోద్ది డైరీ పంప్ పెట్టినోడికి, మామూలుగా ఉండదండి, చెమట కారిపోద్ది. అది వాటికి అలా పెడుతున్నామండి, మేము కోసుకొస్తున్నాం, కష్టపడి చేస్తున్నామండి మేము. కష్టం, బాగా కష్టం, ఇది కష్టం అన్నట్లోకి కష్టమైన పని అండి ఇది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని రావాలి ఈ ఫామ్ లోకి. చెక్ చేసుకోవాలా, వాళ్ళలో కూడా ఇలా గట్టిగా మేపాలా, ఫుల్గా మేపాలి, గేదెలు కడుపు నిండా మేపాలా. ఓకే, మేపితే అవి తినేసి ఇంకా నాకు చాలు అని పడుకుని పోవాలి ఫ్యాన్ కింద. అప్పుడు ఇస్తాయి పాలు, అప్పుడు వస్తాయి ఓనర్కి పైసలు. ఓకే, ఇంత గడ్డి అడిచేసి పోయి ఎటో ఓనర్ పోయి ఈ బీహారోడికి అప్పచెప్పేస్తే ఈడేం చేస్తాడో, ఈడు పాటలు ఎట్టుకుని చెల్ల ఎట్టుకుని రూమ్ లో దొంగుంటాడు, వీటికి గట్టి ఉండదు. అలాగైతే ఓనర్లు రైతులను కొనుక్కోమంటున్నాం. ఓకే, అంత గట్టిగా మేపాలి గేదెల్ని, మేము మేపుతున్నాం. అలాగండి, చాలా కష్టమైన పని అండి ఇది. ఓకే, మాటలు చెప్పినట్టు గట్ట ఉండదు, చాలా కష్టమైన పని అండి. దీన్ని మనం అలా ఆ కష్టానికి మనం తగ్గట్టు మేపుకుంటే దాని వెనక మనకు కనపడుతుంది సార్. సో చూసుకోవచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళు 1 కాదు 2 కాదు, ఒక ఆచి చూసి ఈ రంగంలోకి రావాలని చెప్తున్నారు. డైరీ ఫామ్ అంటే కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ప్రతి ఒక్కటి తెలుసుకున్నాకనే ఈ ఫీల్డ్లోకి రావాలని చెప్పి. ఫైనల్గా మీరు రైతులకు ఏం చెప్తారు? మీరు రైతులకి ఏం చెప్తాం, ఎక్కడ మంచి మీకు గేదె కనపడితే అక్కడ తీసుకోమని చెప్తున్నాం. 4 డైరీలు తిరగండి, తిరిగి చూసుకోండి. ఓకే, చూసుకున్నాక ఒకసారి వచ్చి నా డైరీ కూడా విజిట్ చేయండి, చేసి నచ్చితే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. ఒక్కసారి వచ్చి చూడండి రైతులు. 4 తిరిగి చూసుకుంటాం వల్ల మీదేం పోదండి, ఇక్కడ ఉన్నాయి చుట్టుపక్కల అన్ని తిరిగి రండి. బాగుంటేనే తీసుకోమంటున్నాం, లేకపోతే వెళ్ళిపోండి. చూసుకుని మీ నచ్చితే తీసుకోండి సార్, లేకపోతే లేదు, చాయిస్ మీది. వచ్చి చూడండి ఒక్కసారి నా డైరీ పంప్, రాజేష్ డైరీ పంప్ వచ్చి చూడండి. సో చూసుకోవచ్చు, స్వయంగా ఫామ్ దారికి వచ్చి ఒకవేళ పాలు ఇచ్చే ఉంటే నా 4 దారాలు పర్ఫెక్ట్గా వస్తున్నాయా, అలాగే క్వాలిటీ ఏ విధంగా ఉంది, సో ఇట్లా దూడ మంచి యాక్టివ్ ఉందా లేదా, ప్రతి ఒక్కటి 3 పూటల పాలు చెక్ చేసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోమని చెప్తున్నారు, లేదంటే లేదని చెప్తున్నారు. అండి మీకైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి, పూర్తి వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.